నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆయన పార్టీ పెడతానికి ప్రయత్నించారన్నది మాత్రం వైసీపీకి ఫీడ్బ్యాక్ ఉంది. అంటే ఆలోచన అయితే చేశారన్న ఫీడ్బ్యాక్ ఉంది. అది ఎంతవరకు వాస్తవమో రేపో మాపో అదే ఒక పార్టీ పెడతారట, డిజిటల్ మీడియా కొన్ని మీడియాలు కూడా పెట్టి వాటి ద్వారా ప్రమోట్ చేసుకుంటారట అనేది వీళ్ళకున్న ఫీడ్బ్యాక్ అనమాట. అంటే ఒకవేళ జగన్ నుంచి కనుక పిలుపు వస్తే ఇవన్నీ ఆగిపోతాయా? జగన్ ఏం పిలవడండి, ఈయన వెళ్తే వద్దండు, కానీ ఈయన తట్టుకోలేడు. ఇప్పుడు ఒక స్టేజ్ ఎట్లా ఉంటుందంటేనండి, ఇప్పుడు ఇవాళ నేనున్నాను, మీకు తెలుసు ఏ పొజిషన్ దాకా చేసామని, ఇది చీఫ్ ఎడిటర్, వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు నన్ను నేనేం సాటిస్ఫై చేసుకుని నా సొంత సంస్థ, దీనికి నేనే సీఈఓని, నేనే ఓనర్ని, నేనే ఎండీని, ఏ డిజిగ్నేషన్ కావాలంటే అది రాసుకోవచ్చు, సంస్థ రిజిస్టర్ కూడా చేయించుకున్నాం, జిఎస్టీ కూడా. ఈ ఆస్పెక్ట్లో చూస్తే లేదు. అక్కడ మీరు చూశారు కదా నా క్యాబిన్లు, నా స్టేజ్, ఆ స్టేజ్లో నేను అదంతా ఏంటి, నేను నా జేబులోంచి పెట్టింది కాదు, జస్ట్ ఒక జాబ్ పరంగా వచ్చినటువంటిది. అలా లేదు అని ఫీల్ అయ్యాను అనుకోండి, రోజు సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళాలి. ఈ డిప్రెషన్లో నన్ను ఆడి దెబ్బ కొట్టబోయాడు, ఈడి దెబ్బ కొట్టబోయాడని ఆ టైంలో ఎవడెవడి మీద కోపం వచ్చేది. నేను ఖాళీగా కూర్చుంటే, నేను ఖాళీగా లేను కాబట్టి నాకు ఏ కోపం రాదు ఎవడి మీద, ఏదో ఈ పని జరిగిపోతుంది కాబట్టి. ఇక్కడ ఖాళీ ప్లస్ ప్రెషర్, అందులో ఆయన ఏజ్, ఒక స్టేజ్ ఎంజాయ్ చేశాడు కాబట్టి సహజంగా వస్తుంది. నెక్స్ట్ ఆయన ఫ్యూచర్ చూసుకుంటున్నాడు కూడా. దీనికి ఇప్పుడు మొన్న